నమస్కారం చేస్తూ కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని టిట్కో కాలనీలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాపై రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి 5గురిని అరెస్టు చేశారు. R77 రాజ ఎక్స్చేంజ్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న మసాలా శివతో పాటు భానుప్రసాద్, కనక, మహేష్, అజయ్ బాబు, వంశీ, కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.5 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్, ఫోన్ స్క్రీన్ షాట్లు గుర్తించినట్లు సిఐ సోమేశ్వరరావు తెలిపారు. మరో 10 బుకీలు, 12 మంది భాగస్వాములను గుర్తించామని, మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని చెప్పారు. అది పట్టుకో, అది కనబడదు ఎవరికైనా. కృష్ణా జిల్లా శ్రీ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సార్, ఎస్పీ సార్ ఆధ్వర్యంలో గుడివాడ ఇన్ఛార్జి డిఎస్పీ సార్ అయిన చలసాని శ్రీనివాస్ సార్ పర్యవేక్షణలో గుడివాడ రూరల్ ఎస్ఐ చంటిబాబు గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గుడివాడ మల్లాయపల్లి పంచాయతీ పరిధిలో టిట్కో హౌసెస్ లో C145 బ్లాక్ లో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ లో ఆడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు, వారి సిబ్బంది వెళ్లి అక్కడ రైడ్ చేయడం జరిగింది. మీడియేటర్లతో వెళ్లి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో మనకి 5 ముద్దాయిలు స్పాట్ లో దొరకడం జరిగింది. వాళ్ళు R77 రాజ ఎక్స్చేంజ్ అనే యాప్ల ద్వారా ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని గుర్తించి వారి వద్ద నుండి 1,05,000 రూపాయల క్యాష్, అదే విధంగా 8 సెల్ ఫోన్లు సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ లో భాగంగా తదుపరి దర్యాప్తులో భాగంగా సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి వెళ్తాయి. ఈ ఎఫ్ఎస్ఎల్ లో వచ్చిన రిపోర్టులను బట్టి ఈ ముద్దాయిల్ని ఇంకా మిగతా ముద్దాయిలను కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 17 మంది ముద్దాయిలు ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. దాంట్లో 5గురు మాకు స్పాట్ లో దొరికారు. ఇంకా 12 ముద్దాయిల్ని అరెస్ట్ చేయవలసి ఉంది. అదే విధంగా ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో ఇంకా ముద్దాయిలు ఉంటారో వాళ్ళందరినీ, ఏదైతే వాట్సాప్ చాట్ లో ఉన్న ముద్దాయిలు, అదే ఫోన్ పే సంబంధించిన ముద్దాయిలు అందరినీ కలిపి తదుపరి దర్యాప్తులో తీసుకురావడం జరుగుతుంది. ఇదే విధంగా కృష్ణా జిల్లా ఈ క్రికెట్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే మాకు తెలియవలసిందిగా